హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాను. బాగా ఆకలేసేస్తుందని ఇంకో మా అపార్ట్మెంట్ కింద ఆఫ్ఘనిస్తాన్ దేశస్తులు నడిపి ఈ దుకాణం ఉందన్నమాట. ఇక్కడ ఆఫ్ఘనీ రోటీ, పాకిస్తానీ రోటీ, చీజ్ రోటీ, రకరకాల రోటీలు అన్నీ ఉంటాయి ఇక్కడ. అయితే ఒరే ఆఫ్ఘనిస్తాన్ అన్నయ్య, ఓ 2 రోటీలు చేయరా బాబా అన్నాను. నాకు బట్టబుర్ర అనే లోపలికి వెళ్ళాడు. చక్కగా పిండి ఎప్పటికప్పుడు కలిపేసి ఉంచుతారు రెడీగా. ఇంకా ఇక్కడ కూరలు కూడా ఉన్నాయి చూసారా, ఉర్దూలో ఏదో రాసుకున్నారు వాళ్ళు. ఒకటి చికెను, ఒకటేమో పప్పు అనమాట, వెజ్ నాన్ వెజ్. అవి కూడా అమ్మేస్తారు. 3 dirham అనమాట ఒక కర్రీ. అయితే చికెన్ వచ్చి 5 dirham అంట. అగో ఫ్రెష్గా అప్పటికప్పుడు ఈ రోటీ ఒత్తుతున్నాడు. ఒకటి నేను 2 చెప్పాను, ఇంకోటి కూడా ఒత్తుతున్నాడు. అబ్బా 2 మనకు అయిపోయిందండి. 2 చపాతీలు ఒత్తేసాడు. ఇంకా వచ్చి ఆ తందూరి ఉంటుంది కదా, ఆ తందూరి దాంట్లోని ఆ రోటీలు పెట్టాడనమాట. ఆ తందూరి పొయ్యి చూసారా లోపట ఎలా ఉందో? ఓ చాలా వేడిగా ఉంది. కుండలా ఉందన్నమాట. మధ్యలోనేమో ఫైరు, చుట్టుపక్కలేమో ఈ రోటీలు ఇలాగ తగిలిస్తారనమాట. చూసారా? ఇప్పుడు ఫ్రెష్గా మనకి వేడి వేడి రోటీలు వెంటనే అయిపోయినాయి, పెద్ద టైం పట్టలేదు. రోటీలు తీసుకుని రూమ్కి వచ్చేసాను. అయితే కర్రీ ఉంది, వంకాయ కర్రీ, దాంతో కొమ్మేద్దామని. చూడండి ఎంత పెద్దది ఉన్నాయి రోటీలు. ఇది ఆఫ్ఘనీ రోటీ అన్నమాట. ఒక్కటి తింటే ఇక్కడ ఉండిపోద్ది. ఇంకెందుకు కుమ్మేద్దామా? చూసారా ఎంత ఉందో రోటీ? ఆఫ్ఘనీ రోటీ అనమాట. వేడివేడిగా తందూరి చేసి ఇచ్చారు. సూప్ ఉంది. ఇది వచ్చి ఇక్కడ దుబాయ్లో 1.5 dirham అనమాట. అంటే ఆల్మోస్ట్ మనకి ఎంత, ఒక dirham వచ్చి 22 రూపాయలు, 22 రూపాయలు చిల్లర. అయితే ఎంత అయినట్టు 33 రూపాయలు అయింది అనమాట ఒక రోటీ. అయితే చూద్దాం. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది. కర్రీ మందేలండి. వంకాయ కూర బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఆఫ్ఘనీ రోటీ, వంకాయ కూర, ఒక గ్లాసు మజ్జిగ. ఇది నా ఈవినింగ్ భోజనం. మీరేం తిన్నారో కామెంట్ పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్.